అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో జీసాక్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ 2026 గురించి డీటెయిల్గా మాట్లాడదాం. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ జీసాక్ కొత్తదేం కాదు. ఎప్పటి నుంచి ఉంది? ఐ థింక్ అరౌండ్ 2005 నుంచి ఉందనుకుంటా. కానీ ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్కి దీని గురించి తెలీదు. దిస్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్, దట్ టు ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్, రైట్? కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే విల్ డిస్కస్ అబౌట్ దాట్, బట్ ఈ వీడియోని ఎంతవరకు వాచ్ చేసేయండి. ఇన్ఫ్యాక్ట్ జీసాక్ మీద ఫస్ట్ వీడియో తెలుగులో పెట్టింది మనమే, అండ్ ఇవాళ ఐ థింక్ దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ దాట్ వీడియో అండ్ దిస్ వీడియో. కాబట్టి ఇంకా కొత్తగా మీరు ఏ విధంగా మీ ప్రపోజల్స్ క్రియేట్ చేయొచ్చని చెప్పి మాట్లాడుకుందాం. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటే ఏంటి సార్? సో ఫస్ట్లీ ఇఫ్ యూ డోంట్ నో, జీసాక్ అనేది ప్రతి సంవత్సరం గూగుల్ వాళ్ళు ఏర్పాటు చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అన్నారు కాబట్టి గూగుల్లో మీరు వర్క్ చేస్తారని చెప్పి కాదు, గూగుల్ అరేంజ్ చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ఎందుకు చేస్తుంది? ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ని కొంచెం ప్రోత్సహించడం కోసం. సో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? మీకు బయట రెండు రకాల ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటేమో లైసెన్స్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT ఉంది, దాన్ని వాడుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూజ్ API మీరు డబ్బులు కట్టి దాన్ని మీరు యూజ్ చేసుకుంటారు. లేదు, ఇఫ్ యూ వాంట్ యూజ్ ఓపెన్ సోర్స్డ్ మోడల్స్ లైక్ లామా అండ్ ఆల్, అప్పుడు ఏం చేస్తారు? డబ్బులు కట్టలేదు. ఇఫ్ యూ వాంట్ సొంతంగా హోస్ట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో అదేవిధంగా దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఒకటేమో ఓపెన్ సోర్స్, ఒకటేమో లైసెన్స్డ్, రైట్? క్లోజ్ సోర్స్డ్. కాబట్టి ఈ ఓపెన్ సోర్స్డ్ డెవలప్ అవుతే డెఫినెట్లీ టెక్ ఇండస్ట్రీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ క్రియేటివిటీ అండ్ సొల్యూషన్స్ బాగుంటుంది. కాబట్టి చాలామంది ఈ ఓపెన్ సోర్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ లైసెన్స్డ్ ప్రొడక్ట్స్తో పాటు ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి సంవత్సరం, వీళ్ళు ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ మంచి ఓపెన్ సోర్స్ ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో వాటికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆ ప్లాట్ఫామ్ దేనికి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ సాఫ్ట్వేర్స్ని దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎన్రోల్ అవ్వచ్చు. ఒకవేళ ఆ సొల్యూషన్స్, ఆ సాఫ్ట్వేర్స్, ఆ స్పెసిఫిక్ ఓపెన్ సోర్స్ ఏదైతే సొల్యూషన్ వాళ్ళు ఎన్రోల్ చేశారో అది కనుక సెలెక్ట్ అవుతే ఆ సెలెక్ట్ అయిన సొల్యూషన్స్లో స్టూడెంట్స్ వెళ్ళి వర్క్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్స్ వర్క్ చేసినందుకు గూగులే సపోర్ట్ చేసి వాళ్ళకి స్టైఫండ్ ఇస్తుంది. కాబట్టి ఏమవుద్ది? మంచి స్టూడెంట్స్, టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఆ స్పెసిఫిక్ ఓపెన్ సోర్స్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఆ సొల్యూషన్స్, ఆ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు డెవలప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్స్కి కూడా ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షను, హ్యూమానిటీ హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆన్ ఓవరాల్ బేసిస్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దట్స్ ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ జీసాక్ అనమాట, రైట్? అగైన్ స్టైఫండ్ కూడా బాగుంటుంది. అరౌండ్ 80K నుంచి 3 lakhs దాకా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైఫండ్ పక్కన పెట్టిన మీరు కనుక జీసాక్లో ఒకవేళ కాంట్రిబ్యూట్ చేయగలిగితే డెఫినెట్లీ మీ రెజ్యూమ్కి, మీ పోర్ట్ఫోలియోకి చాలా చాలా స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది. బికాస్ మీరు యాక్చువల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, రైట్? విత్ దిస్ సెడ్, ఓకే అన్న మేము చేస్తాం అని చెప్పి కనిపించవచ్చు, బట్ అంత ఈజీ కాదు. ప్రతి సంవత్సరం లక్షల్లో స్టూడెంట్స్ దీనికి అప్లై చేస్తారు, బట్ వందల్లో ఆర్ మేబీ కొన్ని వేలల్లో సెలెక్ట్ అవుతారు. సో ఇట్స్ అ సూపర్ కాంపిటేటివ్ స్పేస్. మనలో చాలామందికి తెలుగు కమ్యూనిటీలు తెలియదు, బట్ చాలా ఫేమస్ ఇది. ఐ థింక్ మీలో కూడా చాలామంది ఇఫ్ యూఆర్ ఇన్ టు Tier 1, Tier 2 కాలేజెస్ దీనికోసం సెపరేట్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇట్స్ క్రేజీ ఇనఫ్ ఆపర్చునిటీ. ఓకే, ప్రిపేర్ అవుదాం అనుకుంటే దీనికి టైం లైన్ ఎలా ఉంటుంది? టైం లైన్ ఈజ్ సింపుల్. జనవరిలో దే విల్ యాక్సెప్ట్ అప్లికేషన్స్ ఫర్ ఆ సొల్యూషన్స్. సో మీరు కనుక ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అయితే మీ ప్రాజెక్ట్ కనుక దాంట్లో ఎన్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓపెన్ సోర్స్ కంపెనీస్, ఓపెన్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకుంటారు. వాళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ఫెబ్లో వస్తుంది. ఆ తర్వాత మార్చ్లో స్టూడెంట్స్ ఆర్ కాంట్రిబ్యూటర్స్ దానికోసం అప్లై చేస్తారు. సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ స్పెసిఫిక్ లిస్ట్ అయిన ప్రాజెక్టుల్లోంచి మీకు దేంట్లో కాంట్రిబ్యూట్ చేయాలని ఉంది అండ్ దాంట్లో ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు, వాట్ ఈస్ ద ఐడియా ఆర్ ఇంప్లిమెంటేషన్ విచ్ యూ వుడ్ లైక్ టు వర్క్ అపాన్, రైట్? దాని మీద ఒక ప్రపోజల్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు మార్చ్లో, రైట్? సో మార్చ్లో ప్రపోజల్స్ తీసుకున్నాక ఏప్రిల్లో దే విల్ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్. సో ఈ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయాక అరౌండ్ మే స్టార్టింగ్లో మీ యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ అరౌండ్ ఆగస్ట్ మిడ్ ఎండ్లో ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. అగైన్ కొన్ని కేసెస్లో ఒకవేళ మీరు బాగా పనిచేస్తే, ఒకవేళ మీరు చేసిన పని యొక్క ఇంపాక్ట్ బాగా కనబడితే దిస్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 22 weeks ఆల్సో.
సో దట్స్ టైం లైన్. అంటే మీరు మీ ప్రపోజల్ ఎప్పుడు క్రియేట్ చేయాల్సింది ఏప్రిల్లో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, డిసెంబర్లో ఉన్నాం. సో రఫ్లీ వీ హ్యావ్ 4 months. మీరు ఏం చదవాలనుకుంటున్నా ఈ 4 monthsలో చేయాలి. సో అంటే దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎనీవన్ మోర్ దాన్ 18 years of old. దాంతోపాటు కొంత అగైన్ దిర్ సమ్ క్రైటీరియా, యూ కెన్ రీడ్ అబౌట్ దాట్, నేను లింక్ షేర్ చేస్తాను. బట్ యూజువల్లీ 1st, 2nd, 3rd, 4th ఆల్ ఇయర్స్ ఆఫ్ స్టూడెంట్స్ అగైన్ మోర్ దెన్ 18 years of age ఆర్ ఎలిజిబుల్. సో యూ కెన్ చెక్ దట్. మోస్ట్లీ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై అయిపోతారు. నౌ వన్స్ యూఆర్ ఎలిజిబుల్ ఏం చేయాలి అంటే, ఆ ప్రపోజల్ మీది సెలెక్ట్ అవ్వాలి అంటే వచ్చిన వేలాది అప్లికేషన్స్లో ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్లో మీ అప్లికేషన్ ఆర్ మీ ప్రపోజల్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్యూ సింపుల్ థింగ్స్ ఫాలో అవుతే మీ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ చాలా పెరిగిపోద్ది. ఫస్ట్లీ వాళ్ళు బేసిక్లీ వాళ్ళ ప్రాజెక్ట్ని ఎందుకని చెప్పి ఎన్రోల్ చేశారు, బికాస్ వాళ్ళ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుందని చెప్పి. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు మంచి టాలెంట్ని తీసుకుందాం అనుకుంటారు. అండ్ హౌ డు దే రికగ్నైజ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టాలెంట్ ఆర్ నాట్? వాళ్ళు మీ గిట్ హబ్ పోర్ట్ఫోలియో చూస్తారు, గిట్ హబ్లో మీ కాంట్రిబ్యూషన్స్ చూస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, జీస్టాక్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి మీకు ప్రీవియస్ 4-5 yearsలో 25, 24, 23, 22, 21 ఈ లాస్ట్ 4-5 yearsలో ప్రతి సంవత్సరం మీకు కనిపించిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు ఏంటి అని చెప్పి చూడండి. దెర్ ఈస్ హై ప్రాబిలిటీ దట్ ద సేమ్ ప్రాజెక్ట్ విల్ బీ రిపీటెడ్ దిస్ ఇయర్ ఆల్సో. అంటే మీరు కావాలంటే లిస్ట్ వచ్చే వరకు ఆగచ్చు, కానీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫెబ్లో వస్తుంది. సో ఫెబ్లో లిస్ట్ వచ్చాక అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మీకు ఉండేది 1 month అంతే, సరిపోదు. కాబట్టి ప్రాబిలిటీ ఇస్ దాట్ లాస్ట్ 5 yearsతో వచ్చిన కంపెనీ ఇయర్ కూడా వస్తుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. కాబట్టి మీరు లాస్ట్ 4-5 yearsలో ప్రతిసారి వచ్చిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల్లో మీకు నచ్చింది ఏంటి చూడండి. అంటే నచ్చడం అంటే ఫస్ట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, సెకండ్లీ దాంట్లో మీకు స్కిల్ ఉండాలి. నాకు ఏఐ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, బాగా చేసింది అనుకుంటే సరిపోదు, దానికి కావాల్సిన స్కిల్ కావాలి, రైట్? సో మీ స్కిల్ ఉన్న అండ్ మీకు నచ్చిన ప్రాజెక్టులు ఒక 3-4 తీసుకోండి. ఆ 3-4 జస్ట్ ఓపెన్ దర్ గిట్ హబ్ రిపాజిటరీ అండ్ దాంట్లో విల్ హ్యావ్ ఇష్యూస్ సెక్షన్, రైట్? ఆ ఇష్యూస్ లిస్ట్లో మీకు బేసిక్లీ బిగినర్స్ అండ్ గుడ్ ఫర్ ఫస్ట్ అని చెప్పి డిఫరెంట్ లేబుల్స్ ఉంటాయి. దాంట్లో అయితే ఈజీగా ఉన్నాయో వాటిల్లో ఒక 3-4 ఇష్యూస్ అట్లీస్ట్ పిక్ చేసుకుని ఫ్రమ్ 3 or 4 projects వాటికి బేసిక్లీ పిఆర్స్ని రేస్ చేయండి. అండ్ ఈ కంప్లీట్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్లో మీ స్కిల్తో పాటు వన్ థింగ్ దట్స్ రియలీ ఇంపార్టెంట్ ఈస్ ఐడియా ఆఫ్ VCS, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్ ఏంటి, గిట్ హబ్ ఏంటి అని చెప్పి మన ఛానల్లో ఉంటుంది. ఐ థింక్ ఇట్ విల్ బి అబౌట్ 1 hour వీడియో గిట్ అండ్ గిట్ హబ్ మీద మంచి వీడియో ఉంటుంది. యూ కెన్ వాచ్ దాట్. ఒక మంచి ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాజెక్టుల్లో ఒక 3-4 పుల్ రిక్వెస్ట్ని, ఒక 3-4 కాంట్రిబ్యూషన్స్ చేయండి. అండ్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, మీ PR క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ చేసేది కన్సిస్టెంట్గా చేయండి. అంటే మేబీ వీక్లీ 2 PRs ఆర్ వీక్లీ 1 PR ఫైన్, బట్ కన్సిస్టెంట్గా ఎవ్రీ వీక్ చేయండి. అంటే స్టార్టింగ్లో చేస్తారు మళ్ళీ ఆపేస్తే, అంటే మీకు గిట్ హబ్లో మీరు చూస్తే కింద మ్యాప్ ఉంటుంది కదా, సో ఆ మ్యాప్లో కాంట్రిబ్యూషన్స్ కొంచెం కంటిన్యూస్గా ఉంచుకోండి. దాన్ని బట్టి దానివల్ల బేసిక్లీ మీ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో వెన్ దే స్క్రీనింగ్ ఇట్ కొంచెం మంచి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆ లిస్ట్ రాకముందే, ఫైనలైజ్డ్ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్టులు రాకముందే పాత రెఫరెన్స్ తీసుకుని ఒక 3-4 సెలెక్ట్ చేసుకుని దాంట్లో కాంట్రిబ్యూషన్స్ స్టార్ట్ చేయండి. దెన్ ఈ ప్రతి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్కి డిస్కార్డ్ సర్వర్ ఉంటుంది ఆర్ మీకు స్లాక్లో ఒక ఛానల్ ఉంటుంది, రైట్? ఆ డిస్కార్డ్ సర్వర్ ఆర్ ఆ స్లాక్ ఛానల్ని జాయిన్ అవ్వండి అండ్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి, నెట్వర్క్ అలాట్, రైట్? వాళ్ళకి ఈమెయిల్ చేయండి ఆర్ వాళ్ళతో ఓకే నాకు ఇది ఐడియా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఐడియా మీకు ఎలా నచ్చింది, దీని మీద మనం ఈ జీసాక్లో ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ క్రియేటింగ్ ప్రపోజల్స్ వాటిల్లో అంటే ఈ కమ్యూనికేషన్ వల్ల చాలామంది ముందు మాట్లాడతారు కాబట్టి అక్కడే ఫైనలైజేషన్ అయిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ నా పాత వీళ్ళు చెప్పాను కూడా, అప్పుడు ఆ కోవిడ్ టైంలో ఐ వాజ్ ఆల్మోస్ట్ సెలెక్టెడ్, బట్ నేనే తర్వాత మళ్ళీ ఐ డ్రాప్డ్ ఆఫ్ బికాస్ బేసిక్లీ దెర్ వాస్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ హ్యాడ్ టు లుక్ అట్. కాబట్టి బేసిక్లీ మీరు ఏంటంటే ముందుగానే మాట్లాడితే వాళ్ళతో, నేను చూస్తుంది ఏంటంటే ఇఫ్ యూ జాయిన్ దేర్ స్లాక్స్ అండ్ డిస్కార్డ్ ఛానల్స్, డిస్కార్డ్ సర్వర్స్, ముందుగానే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది సూట్ అవుద్దా, ఆర్ ఇవి నేను చేసిన ప్రాజెక్టులు, ఇవి నేను చేసిన PRs బాగుంది అనిపించిందా, సంథింగ్ దట్ కెన్ ఇంప్రూవ్ అపాన్, వాళ్ళతో మాట్లాడండి కాన్స్టెంట్గా. ఆ తర్వాత వాళ్ళు బేసిక్లీ ఓకే దీన్ని ఆల్రెడీ మాట్లాడాడు, మేబీ హీ ఆర్ షీ ఈస్ ఎ గుడ్ ఫిట్ టు వర్క్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పి ఐడియా వస్తే మీ ప్రపోజల్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇఫ్ యూ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్ యూ విల్ బి బెటర్ దాన్ 90% ఆఫ్ ది అదర్ అప్లికెంట్స్. ఎందుకంటే చేయరు చాలామంది ర్యాండమ్గా వచ్చి అప్లై చేస్తారు. ఏం చేయాలి? ఫస్ట్లీ ఇప్పుడే వెళ్ళండి, మీకున్న స్కిల్, మీకున్న ఇంట్రెస్ట్ దాన్ని బట్టి చూసుకుని పాత లైక్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్ చూసుకుని ఒక ప్రాజెక్ట్ తీసుకుని, ఒకటి కాదు ఒక 3-4 ప్రాజెక్ట్ తీసుకుని వాటికి ముందే PR స్టార్ట్ చేయండి, కాంట్రిబ్యూషన్ స్టార్ట్ చేయండి. వాళ్ళ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అగైన్ ఆ పాత ఆర్కే పేజెస్లో ఉంటుంది. జాయిన్ దేర్ డిస్కార్డ్ సర్వర్స్ ఆర్ స్లాక్ ఛానల్స్ అండ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేబీ ఓపెన్ సోర్స్ అంటే ఏంటో ఒక ఐడియా తెచ్చుకోండి. ఎలా చేస్తారు? జస్ట్ గో టు రెడిట్ అండ్ మీకు r/open source అని చెప్పి ఒక సబ్రెడిట్ ఉంటుంది. దిస్ విల్ బి ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాటింగ్ అబౌట్ దాట్.
దాన్ని చదవడం మొదలెట్టండి, ఒక మంచి ఐడియా వస్తుంది, రైట్? సో ఆన్ ఓవరాల్ ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్కి ఆన్ ఓవరాల్ దిస్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామ్. దీనివల్ల ఏమవుద్ది, ఫస్ట్లీ మీరు రియల్ వరల్డ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటారు, సెకండ్ని డబ్బులు వస్తాయి, థర్డ్ది రెజ్యూమ్కి ఒక మంచి వెయిట్ యాడ్ అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో జీసాక్ అట్లీస్ట్ ప్రపోజల్ ఫైనల్స్ అయిన వాళ్ళు ఆర్ బాగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ చిన్న కంపెనీస్లో పనిచేయట్లేదు. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఇన్ అ డీసెంట్ కంపెనీ. అంటే దానివల్ల రెఫ్లు వస్తుంది కాదు, బట్ ఫస్ట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ స్కిల్ ఉంది అనుకుంటే ఎవెన్చువలీ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ గుడ్ కంపెనీ. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, కాబట్టి మిస్ అవ్వకండి. మీకు ఇంకా జీసాక్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే, ఐమ్ నాట్ షూర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఇంకా చేయకపోతే. అండ్ సెకండ్లీ కమెంట్ చేయండి, డీటెయిల్గా ప్రపోజల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి ఒక వీడియో చేస్తాను, రైట్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.